దేవనామానికి మహిమ కలుగును గాక. గడిచినటువంటి దినాలన్నిటిలో దేవుడు మనందరిని కూడా భద్రపరిచి సురక్షితంగా కాచి కాపాడి మరొక ఆదివారం ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో చాలా ఒడిదుడుకులు, లేదంటే చాలా అపాయకరమైనటువంటి పరిస్థితులు, కొన్ని శోధనలు, శ్రమలు మన జీవితాల్లోకి వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా దేవుడు మనకి తోడై ఉండి మనందరిని బలపరిచి ఆయన యొక్క ఉచితమైన కృప చొప్పున సజీవ లెక్కలో నిలబరిచాడు. అంత మాత్రమే కాదు కానీ మరి ఈ సంవత్సరం అంతా కూడా ముగింపులోకి వచ్చాం. మనం 2025 ముగింపులోకి వచ్చాం. కొన్ని దినాలు గడిచిన తర్వాత మనము మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించినట్లుగా దేవుడు ఇప్పటి వరకు ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞతాస్తుతులు అర్పించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు దేవుణ్ణి పాటల ద్వారా మహిమ పరిచాము, ఆయన ఆరాధించాము. ఇప్పుడు చాలా వాల్యుబుల్ సమయం, ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి మనందరితో ఆయన వాక్యం ద్వారా మాట్లాడాలని ఇష్టపడతాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఖచ్చితంగా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మీరందరూ రెడీయేనా? రెడీ అంటే దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచిది. 1947 సంవత్సరం, జాగ్రత్తగా ఆలకించండి. 1947 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. అది క్రైస్తవ ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సంఘటన. అదేంటంటే యెరూషలేంలో ఒక ప్రాంతంలో, అదేంటంటే మృత సముద్రము, డెడ్ సీ అని యెరూషలేంలో ఒక ప్రాంతం ఉంది. అది ప్రపంచంలో సెంటర్ పాయింట్. అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా, ప్రపంచ పటాన్ని మనం ఇలా గనక తెరిచి నేల మీద ఇలాగా పరిస్తే ప్రపంచంలో సెంటర్ పాయింట్ ఎక్కడంటే మృత సముద్రం, అంటే డెడ్ సీ. ఆ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఇద్దరు వ్యక్తులు గొర్రెలు కాస్తూ, ఆ గొర్రెలు కాపురులుగా ఉన్నప్పుడు, గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సాయంకాలం అయిపోయింది. ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయినటువంటి ఆ గొర్రెని చాలా వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ కనపడట్లేదు. సరే, ఎతుకుతా చీకటి పడింది కాబోలు వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడన్నా చిక్కుకుపోతే చీకట్లో ఒక రాయి ఇసిరితే ఆ రాయి తగిలన్నా సరే బేరం అంటదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాళ్ళు విసురుతున్నారు. రాళ్ళు విసురుతూ ఉంటుంటే ఒక రాయి వెళ్ళి ఒక ప్రాంతంలో టక్కనని చెప్పేసి ఒక శబ్దంతో కూడినటువంటి ఒక కుండ లాంటి శబ్దం వాళ్ళకి వినబడింది. కుండకు తగిలింది, ఒక కుండకు తగిలింది. అరే, ఈ ప్రాంతంలో కుండలు ఎక్కడ ఉన్నాయి, మనకేదో ఈ రోజున దశ తిరిగేటట్టు ఉంది, ఇక్కడ ఏమైనా నిదేమని ఉందేమో, మనం రాయిసినటువంటి ఆ ప్రాంతాన్ని వెతుకుదామని చెప్పేసి ఎటువైపు అయితే వాళ్ళు రాయి విసిరారో ఆ వైపుకి వాళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక గుహలా కనబడింది వాళ్ళకి. అరే, ఇంతకాలం మనం గొర్రెలు కాస్తూ ఉన్నాము ఈ ప్రాంతంలో, మనకి ఈ గుహ కనిపెట్టలేకపోయాము, ఎవరు కనిపెట్టలేకపోయారు, ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ, ఇన్ని ఏళ్ళు గడిచినా కానీ అనుకొని ఆ గుహలోకి వాళ్ళు చూసినప్పుడు అక్కడ ఒక కుండ కనపడింది. ఒకటి మాత్రమే కాదు, కొన్ని కుండలు కనపడ్డాయి వాళ్ళకి. ఆ కుండలు మూత బిగించి ఉన్నాయి. ఆ కొండలను తీసుకొని ఇందులో ఏమైనా విలువైనటువంటి వస్తువులు ఏమైనా ఉండొచ్చేమో అని చెప్పేసి వాటిని తీసుకొని సంతోషంతో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డారు. ఆ పాత్రలు ఓపెన్ చేసినప్పుడు అందులో కొన్ని పెపారస్ అనేటువంటి బెరడుతో కూడినటువంటి పేపర్ల మీద ఏవో కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయి. వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. అవి ఏమిటో వాళ్ళకి అర్థం అవ్వలేదు.
పూర్వ దినాల్లో పపారస్ అనేటువంటి ఒక చెట్టు బెరడ్ని పేపర్గా దాన్ని ఆరబెట్టేసి ఒక పేపర్గా వాడి వాటి మీద రాసేవాళ్ళు. పూర్వకాలంలో మనం వాడుకున్నటువంటి ఈ పేపర్ లేవు. మరి ఎలా రాశారంటే ఫస్ట్ ఆ చెట్టు యొక్క బెరడు మీద వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు. అది పాడయ్యేది కాదు అది. అయితే ఆ పేపర్లు చుట్టబడి ఆ పాత్రలో వాళ్ళు ఉండటం గమనించి వాళ్ళకి ఏం అర్థం అవ్వక వాటిని ఇంటికి తీసుకెళ్ళిపోయి పందిరేసుకున్నారు. తడవకోకుండా పందిరేసుకున్నారు. అటువైపు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళు పందిరేసుకుని కొన్ని రోజులు గడిచిన తర్వాత అట్లను గమనించి ఒరే మరి ఇవి చాలా పురాతనమైనటువంటి వాటిగా ఉన్నాయి, ఇవి ఏవో అక్షరాలు వీటి మీద రాయబడి ఉన్నాయి, వీటిని ఎందుకురా అలాగా పాడు చేస్తున్నారు, మార్కెట్లకి వెళ్ళి వీటిని నమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, మీకు ఉపయోగపడతాయి అన్నట్టుగా సలహా ఇస్తే మళ్ళీ వాటన్నిటిని తీసి ముడత పెట్టేసి ఆ కొండలోనే తీసుకున్న జారులో వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి ఆ మార్కెట్లో కొంత చిన్న డబ్బుకి అమ్మేసి వచ్చేసారు. ఆ మార్కెట్లో కొన్నటువంటి వ్యక్తి ఆ రోడ్డు మీద పెట్టుకొని వాటిని ప్రదర్శించుకుంటా ఎవరైనా కొంటారేమో మరొక రేటుకి అన్నట్టుగా అతను కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అటువైపు వెళుతున్నటువంటి ఒక బిషప్, క్రైస్తవ బిషప్ మార్క్ శామ్యూల్ అన్నటువంటి ఒక బిషప్ గారు వాటిని గమనించారు. ఈ విచిత్రంగా ఉన్నాయి, ఈ పురాతన కాలంగా ఉన్నాయి ఈ జార్లు, ఈ పాత్రలు ఏంటో అని చెప్పేసి వాటిని అడిగాడు. బాబు ఏంటి ఇవని చెప్పేసి అంటే ఆయన చూపించాడు. అందులో ఉన్నటువంటి పత్రాలను చూపించినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఈ చాలా పురాతనమైనవి కదా, ఈ పపారస్ అనేటువంటి ఈ కాగితం ఎప్పటిదో మన పూర్వీకులు రాసినవి కదా, ఎంతకిస్తావు బాబు అని చెప్పేసి వాటిని కొనుక్కొని ఇంటికెళ్ళి వాటిని పరీక్షించినప్పుడు అవి బైబిల్కు సంబంధించినటువంటి వ్రాతప్రతులుగా ఆయన గమనించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవేంటి అంటే యెషయా గ్రంథము. ఏ గ్రంథం అది? యెషయా గ్రంథము. వ్రాతప్రతులు అంటే ఒరిజినల్గా మ్యాన్ స్క్రిప్ట్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఒరిజినల్గా రాసినటువంటి మ్యాన్ స్క్రిప్ట్. అంటే ఒకటి ఒరిజినల్ ఉంటుంది, రెండోది డూప్లికేట్ అంటారు కదా. ఒరిజినల్ మ్యాన్ స్క్రిప్ట్ వాటిని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. అవి తర్వాత వాటిని ఏం చేశాడంటే వాటిని తీసుకొని యెరూషలేములో, ఆయన అమెరికాకి సంబంధించినటువంటి బిషప్ గారు అయితే వాటిని యెరూషలేములోకి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు యెరూషలేము వాళ్ళు చాలా ధనమిచ్చి వాటిని కొనుక్కొని ఈ రోజున అవన్నీ కూడా యెరూషలేము మ్యూజియంలో భద్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుస్తకాలు ఎన్ని ఉన్నాయి పుస్తకాలు? ఎన్ని పుస్తకాలు అని చెప్పే బైబిల్లో చెప్పండి ఎన్ని? 66 పుస్తకాలు ఏమైతున్నాయో ఒక ఎస్తేరు గ్రంథం తప్పితే మిగతా గ్రంథాలన్నీ కూడా ఈ రోజున ఒరిజినల్ మ్యాన్ స్క్రిప్ట్. పూర్వీకులు రాసినటువంటి ఎవరైతే రాశారో ఆ వ్రాత ప్రతులన్నీ కూడా ఈ రోజున ఆ స్క్రిప్ట్ అవన్నీ కూడా ఆ స్క్రిప్ట్స్ అన్నీ కూడా యెరూషలేము యొక్క మ్యూజియంలో ఒక పెద్ద డ్రమ్ము ఉంటుంది, ఆ డ్రమ్ముకి అంటించేశారు. యెరూషలేము వెళుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మ్యూజియంలోకి వెళ్ళి వాటిని చూసి వస్తూ ఉంటారు. ఆ డ్రమ్ము చుట్టూ కూడా ఆ మ్యాన్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్ చేత్తో రాసినటువంటి అన్నీ కూడా అంటించేశారు. వాటిని కూడా చాలా భద్రపరిచారు, అవి పాడవకోకుండా వాటిని భద్రపరిచారు. ఈ రోజు కూడా ఎవరైతే యెరూషలేముకి వెళ్ళి ఆయా ప్రాంతాలు సందర్శిస్తూ ఉంటారో ఈ మ్యూజియంలోకి వెళ్ళి వాటిని కూడా చూసి వస్తూ ఉంటారు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతిది కూడా కల్పన కథ కాదు, చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు, శాస్త్రీయమైనటువంటి రుజువులతో కూడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. ఇది చెప్పడానికి మనం ఎవరికి చెప్పాలని సరే అంటే కొన్ని గ్రంథాలు ఏదో కల్పితమైనటువంటి పాత్రలతో ఊహించినటువంటి పుక్కటి పురాణాలతో కూడినటువంటి గ్రంథం కాదు. కానీ ఈరోజు వరకు కూడా బైబిల్ యొక్క ఇప్పుడు ఇది తెలుగులో తర్జుమా చేశారు కదా, మనం చదువుతున్నటువంటి బైబిల్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయబడింది. ప్రపంచంలో ఏ గ్రంథం కూడా అన్ని భాషల్లో తర్జుమా చేయలేదు, కానీ ఒక బైబిల్ మాత్రమే అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది. కొన్ని గిరిజన ప్రాంతాల్లో లిపి లేనటువంటి ఆ ప్రాంతాల్లో కూడా వాళ్ళు దాన్ని తెలుసుకొని వాళ్ళకు కూడా అందుబాటులోకి బైబిల్ గ్రంథాన్ని తీసుకురావాలని ఈ రోజున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఒరిజినల్ మ్యాన్ స్క్రిప్ట్స్
యెరూషలేము ప్రాంతంలో మ్యూజియంలో ఈరోజు కూడా భద్రపరచబడింది. ఇప్పుడు ఈ వ్యక్తి కొనుక్కున్నటువంటి పుస్తకం, లేదంటే ఆ కుమ్రాన్ కేవ్స్లో, ఆ కుమ్రాన్ గుహలో వాళ్ళకి కనపడినటువంటి ఆ మ్యాన్స్క్రిప్ట్స్ ఏంటంటే యెషయా గ్రంథము. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అంటే 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు అని ఎన్ని పుస్తకాలు అని చెప్పాను? 66 పుస్తకాలు ఉన్నట్టుగానే ఓన్లీ యెషయా గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకని దీన్ని బైబిల్ పండితులు దీన్ని ఏమంటారంటే మినీ బైబిల్ అని పిలుస్తారు, చిన్న బైబిల్ అని పిలుస్తారు. మీకు అర్థమైందా నేను చెప్తున్న మాటలన్నీ కూడా? అయితే ఈ యెషయా గ్రంథంలో చాలా విషయాలు దేవుడు యెషయా అనే దైవజనుని చేత ఆయన ప్రేరేపించబడి చాలా విషయాలు ప్రవచించినట్లుగా, ఆ విషయాలను కూడా బైబిల్ గ్రంథంలో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఒక అధ్యాయంలోకి వద్దాం. 50 అధ్యాయం తీయండి. ఇప్పుడు యెషయా గ్రంథము 50 అధ్యాయం. అంత అమూల్యమైనటువంటి ఆ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. 50 అధ్యాయము 2వ వచనాన్ని ఈ దినాంశంగా ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవరు ఉత్తరం ఇయ్యకుండినేలా. చాలమ్మా. ఈ మాటను ఒకసారి ధ్యానించుకుందాము, ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇదిగోనైనా యెషయా గ్రంథంలో ప్రభా మరి ఒక మాటను ధ్యానించాలని, నీ అమూల్యమైనటువంటి మాటను ప్రభా మా జీవితంని ప్రభా జీవింపచేసేటువంటి నీ మాటలను ప్రభా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా నన్ను నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచుని ప్రభా, నా యొక్క నోటిని మీ సాధనంగా మీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. బలహీన స్వామి, నన్ను బలపరచండి. నా కంఠ స్వరానికి మీరు తోడేయండి ప్రభా. ప్రతి ఒక్క మాట, ఏ మాటలైతే మాకు అవసరమో, మా ప్రియులకు అవసరం, ఆ మాటలు మాత్రమే మీరు పలికించండి. ఆత్మదేవ నాకు సహాయం చేసి నడిపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ యెషయా గ్రంథంలో 50 అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా, నేను వచ్చినప్పుడు ఎవరు లేకపోయారేంటి అన్న ఒక మాటను మనము ఈరోజు ధ్యానించుకుందాం. నేను పిలిచినప్పుడు ఎవ్వరో ఉత్తరం లేదంట, ఆయన వచ్చినప్పుడు ఎవ్వరు కూడా లేరు అన్నటువంటి ఆ మాటని ఎవరు పలుకుతున్నారంటే దేవుడే పలుకుతూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా ప్రవచనాలు ఇందులో ఉంటాయని చెప్పుకున్నాం కదా. 49వ అధ్యాయం నుంచి 53వ అధ్యాయం వరకు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలుగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే యేసు ప్రభును గూర్చిన అనేకమైనటువంటి ప్రవచనాలు ఈ 49వ అధ్యాయం నుండి 53వ అధ్యాయం వరకు కూడా చాలా విషయాలు పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 50 అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను వచ్చినప్పుడు మీరు లేకపోయారే అని చెప్పేసి ఒక మాటని ధ్యానించుకుందాం. ఎవరు లేరు అని దేవుడే చెప్తా ఉన్నాడు. అంటే ఆయన వచ్చినప్పుడు లేకపోవటం అంటే ఏంటి? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని ఈ లోకానుసారంగా కొన్ని సభలు అనేవి జరుగుతూ ఉంటాయి. రాజకీయవేత్తలు కానీ, లేదంటే పెద్ద పెద్ద కూడికలు, క్రైస్తవ కూడికలు కానీ, చాలా ఖర్చుతో కూడినటువంటి కూడికలు కదా. చిన్న సభను ఏర్పాటు చేయాలన్నా, ఇప్పుడు రేపు పొద్దున మనం సెమీ క్రిస్మస్ వేడుకను జరుపుకోవాలని ఆతృతతో ఉన్నాము. మరి దానికి కావాల్సినటువంటి ద్రవ్యం, చాలా ద్రవ్యం, చిన్నదైనప్పుడు కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని చెప్తాను నేనైతే. చాలా ఖర్చు, ఇప్పుడు మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఎక్కువే. అయితే చిన్న ఒక క్రిస్మస్ వేడుకను జరుపుకోవటానికి, చిన్నగా మనం కూడుకోవటానికి చాలా ఖర్చు అవుతూ ఉన్నప్పుడు, కొన్ని సభలు మనం పరీక్షించినప్పుడు, కొన్ని పెద్ద పెద్ద మీటింగులు, సభలు జరుగుతూ ఉన్నప్పుడు ఓపెన్గా చాలా ఖర్చుతో కూడినటువంటి సభలు, అంత ఖర్చు పెట్టినప్పుడు ఎవ్వరూ రాలేదనుకోండి, అప్పుడు ఆ సభలు నిర్వహిస్తున్నటువంటి వారికి ఎంత బాధగా ఉంటుందా లేదా? చాలా బాధగా ఉంటుంది. అరే, నేను ఇంత ఖర్చు పెట్టాను కదా,
ఇంత చేసినప్పుడు కూడా ఎవరో రాలేదేంటి అని కొంచెం బాధ అనిపించింది. ఒక్కొక్కసారి రాజకీయవేత్తలు లేదంటే కొంతమంది గొప్ప వ్యక్తులు కొన్ని సభలు మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి జనాలను చేసుకుని వెళ్తున్నారు అనుకోండి, ఏదో ఆశ చూపించి ఏదో పులిహార పొట్లమనో ఆ రోజు కూలో ఏదో ఏదో ఒకటి ఇచ్చి రెండరా బాబు అంటే వాళ్ళందరూ ఈ రోజున వెళ్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మనుషులు కనబడాలి. అక్కడ మనుషులు లేకపోతే బాబు ఏరయ్యా ఇంత ఖర్చు పెట్టాం కదా, ఇంత ఇచ్చాం కదా, ఏరే జనాలను కూడా చేయలేదు అన్నట్టుగా ఈ రోజున రాజకీయవేత్తలు కూడా అడుగుతూ ఉంటారు. అయితే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నేను వచ్చినప్పుడు ఎవ్వరూ లేకపోయారే అని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు. అనేక దినాల నుంచి జాగ్రత్తగా గమనించండి, పూర్వ దినాల నుంచి కూడా దేవుడు ప్రవక్తలను నియమించి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా తన యొక్క హెచ్చరికతో కూడినటువంటి మాటలు, తన సందేశాల ద్వారా దేవుడు మనుషులందరిని కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే, నా దగ్గరికి రండి, నా దగ్గరికి వస్తే మీరు అద్భుతాలు చూస్తారు, నా దగ్గరికి వస్తే మీకు స్వస్థతలు వస్తాయి, నా దగ్గరికి వస్తే మీకు శాంతి, సమాధానము, ఆదరణ కలిగిద్ది, నేను మీకు సమస్తమును చేయగలటువంటి దేవుని, నేను సృష్టికర్తను అని దేవుడు ఆది నుంచే అనేకమైనటువంటి ప్రవక్తలను నిలబెట్టి ఈరోజు వరకు కూడా ఆయన పిలుస్తూనే ఉన్నాడు, ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ ఎవరు లేకపోయారేంటి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నేను పిలిచినప్పుడు ఎవరు కూడా సమాధానం ఇవ్వట్లేదండి అని దేవుడు సూటిగా ఈ రోజున ఉదయకాల సమయంలో అప్పుడు మాత్రమే కాదు కానీ ఎప్పటికీ కూడా మనందరితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరు లేకపోయారేంటి? ప్రియులారా గమనించండి, దేవుడు వచ్చినప్పుడు ఏం జరిగిద్ది అన్న విషయం మీద మనం కొన్ని మాటలు అంటే ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిద్ది, ఆయన వచ్చాడు కదా, ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎలాంటి కార్యాలు చేసే దేవుడు, ఎలాంటి కార్యాలు చేశాడు, ఆయన యొక్క టార్గెట్ ఏంటి, ఆయన యొక్క లక్ష్యం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి అన్న విషయాలను కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆయన వచ్చినప్పుడు, ఈ మాటలు జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. ఈ మాటనే మనం ధ్యానించుకుందాం, ఈ ఒక్క మాటనే ధ్యానించుకుందాం ఉదయకాల సమయంలో. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిద్ది, ఆయన వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు ప్రభు అని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ మాటని బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలకి నేను ఆపాదిస్తా, ఈ లింక్ తీసుకెళ్ళి దానికి తగిలిస్తా. అప్పుడు దేవుడు కొన్ని మాటలు, ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాడు. చూద్దాము. యోహాను సువార్త, ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్న దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకెను యేసయ్యకి జరిగినటువంటి ఒక చిన్న కాన్వర్జేషను ఏ విధంగా సాగిందన్న విషయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన వచ్చినప్పుడు అన్న మాటను మనము ధ్యానించుకుంటా ఉన్నాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, ఇదే కదా మనం ధ్యానిస్తున్నాం. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పిన. గట్టి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది అని ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఒక సమరయ స్త్రీ కనపడతా ఉంది ఇక్కడ కదా. ఆయన వచ్చాడు, ఆ స్త్రీతో ఏం మాట్లాడాడు అన్న విషయాన్ని గురించి గమనిస్తే, సమరయ స్త్రీ అనేటువంటి ఒక జాతి, సమరయులు కొంచెం యూదులకి అంటరాని వారుగా ఉండేవాళ్ళు ఆ దినాల్లో. కారణం ఏంటంటే, యూదురేతరులకి పుట్టినటువంటి ఆ సంతానమే సమరయ సంతానం అని పిలుస్తారు, సమరయులు అని పిలిచేవాళ్ళు. అందుకని యూదులు చాలా నిక్కచ్చిగా గరిష్టంగా ఉంటారు కాబట్టి, చాలా పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడతారు కాబట్టి, ఆ పని చేసినటువంటి వారిని మాట్లాడేవాళ్ళు కాదు. వీళ్ళు చల్లా చెదరైపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు ఏం చేశారంటే ఆ సొంత ప్రాంతంలో ఉన్నటువంటి వేరే జాతికి సంబంధించిన అన్యులైనటువంటి వారిని వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈ పెళ్ళిళ్ళు వాళ్ళకి వీళ్ళకి పుట్టినటువంటి సంతానమే సమరయులు అని పిలిచారు. అందుకని వాళ్ళతో మాట్లాడరు యూదులు, వాళ్ళతో ఎలాంటి సత్సంబంధం కలిగి ఉండరు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక అడ్డుగోడగా వేసేసుకొని ఆ ప్రాంతానికి వెళతానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. అయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభు సుకార అన్నటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. ఈ సుకార అన్నటువంటి ఊరు ఎక్కడ ఉంది అంటే సమరయ్య అన్నటువంటి ప్రాంతంలో ఉంది. ఈ సమరయ్య అన్నటువంటి ప్రాంతంలో ఒక స్త్రీ ఆ సుకారాలో ఉన్నటువంటి ఆ ఊరు బయట ఉన్నటువంటి ఒక బావి దగ్గరికి నీళ్ళకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఏ సమయంలో వచ్చిందంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. ఎక్కడ? ఒక బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి ఎవరు త్రవ్వించారంటే యాకోబు గారు, ఆ పితరుడైనటువంటి యాకోబు గారు తీసినటువంటి బావి, అది త్రవ్వించినటువంటి బావి. చిన్నగా ఉంటుంది. ఈరోజు కూడా మన యూట్యూబ్లో చూసినా ఎన్ని కూడా కనపడుతూ ఉంటాయి. ఈ రోజున చాలామంది కూడా ఆ బావి ఇప్పటికీ ఉంది. ఈరోజు కూడా బావి ఉంది. ఆ బావి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వీళ్ళు ఏం చేశారంటే దాన్ని జాగ్రత్త పరచడానికి ఒక చర్చి కట్టేశారు. అక్కడ ఒక టెంపుల్ కట్టేశారు. ఇలాగా ఒక టెంపుల్ కట్టేసి అందులో ఆ బావిని కాపాడుతూ ఉన్నారు. ఈరోజు కూడా వెళ్ళి ఆ బావిని చూసి వస్తారు. చిన్నగా ఉంటుంది. మనం చూస్తున్నటువంటి బావులు ఇప్పుడు చాలా వెడల్పోయినవి కదా, అలా ఉండవు. ఒక వ్యక్తి దిగేంత వరకే ఉంటాయి. ఒక వ్యక్తి పట్టేంత వరకే ఆ బావి ఉంటుంది. చిన్న బావి ఉంటుంది. దాని మీద ఒక రాయి పొరులించి ఉంటుంది. వాళ్ళు వాటిని వాటర్ కోసం వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాయి తీసేసి వాళ్ళకి కావాల్సిన వాటర్ తీసేసుకుని మళ్ళీ దాన్ని దొరికిచ్చేసి రాయిని వెళ్ళిపోతారు. అయితే అదే బావి దగ్గరికి వస్తే ఉదయకాల సమయంలోనైనా నీళ్ళ కోసం వస్తారు స్త్రీలు ఎక్కువగా, లేదంటే సాయంత్రం వస్తారు. అంతే కదా. మనకు మంచినీళ్ళు లేదంటే వాటర్ ట్యాప్లు ఎప్పుడు వస్తాయి? ఉదయం మరియు సాయంత్రం వస్తాయి. అయితే ఈ స్త్రీ ఎప్పుడు వచ్చింది తెలుసా? నీళ్ళ కోసం మిట్ట మధ్యాహ్నం వచ్చింది. అంటే తన ఉద్దేశం వేరే ఉంటుంది. తన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, కానీ ఏ ఉద్దేశం కలిగి ఉండదో మనకైతే తెలియదు. కానీ మరి ఆవిడ చేస్తున్నటువంటి పనిని బట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏళ్ళు చూపించి కొంచెం దూషిస్తూ ఉండొచ్చు, అవమానకరంగా మాట్లాడుతూ ఉండొచ్చేమో. అవన్నీ తట్టుకోలేక ఆవిడ మిట్ట మధ్యాహ్నం అయితే ఎవరు ఉండరులే అన్న ఉద్దేశంతో ఒకవేళ ఉండొచ్చేమో, లేదంటే మరొక ఉద్దేశంతో ఆ స్త్రీ ఆ బావి దగ్గరికి మిట్ట మధ్యాహ్నం వచ్చి ఉండొచ్చేమో. అదే సమయానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ సుకార్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బావి దగ్గరికి ఆయన వచ్చాడు. దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఈయన ఆలోచనలు ఆమెను మార్చాలని, ఆమె పాప బ్రతుకును, చెడిపోయినటువంటి ఆ బ్రతుకును మార్చాలని, ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను బోధించి ఆమెకు నూతనమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని ప్రభు ఒక ఉద్దేశం. అందుకని ప్రభు అదే సమయానికి ఆ మధ్యాహ్నం ఆయన కూడా బావి దగ్గరికి వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ప్రభు వచ్చి ఆమెను అడుగుతున్నటువంటి మాట అంటే, అమ్మా దాహానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని ప్రారంభించాడు. ఆ మాటతో ఆయన ప్రారంభించాడు. అప్పుడు ఆ స్త్రీ చెప్పింది, మీరు యూదులు కదా, యూదులకి సమరయులైనటువంటి మాకు సాంగత్యం ఏంటి అని వాళ్ళ మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను ఆవిడ ఎత్తి మాట్లాడినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ కాన్వర్జేషన్ అంతా మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి, అదంతా చెప్పాలన్న ఉద్దేశం కాదు. అయితే చూడండి, ఆవిడ అంది, మీరు యూదులు, మేము సమరయులము, నువ్వే నీళ్ళేమని చెప్పేసి నన్ను ఎలా అడుగుతావు? మాకు సాంగత్యం లేదు కదా అని ప్రభువుని అడిగింది. అలాగ ప్రారంభించినటువంటి వారి ఇద్దరి మధ్య జరిగినటువంటి ప్రభువుకి సమరయ స్త్రీకి జరిగినటువంటి ఆ యొక్క మాటల్లో, ఆ కమ్యూనికేషన్లో ప్రభుని గుర్తుపెట్టింది. ఫస్ట్ యూదుడు, ఈయన యూదుడు అని గుర్తుపెట్టింది. కాసేపు మాట్లాడిన తర్వాత ఈయన ప్రవక్త అని గుర్తుపెట్టింది. నువ్వు ప్రవక్త అని నమ్ముతున్నానని చెప్పేసి ప్రవక్తగా గుర్తుపెట్టింది. మరి కొన్ని మాటలు కొంత సమయం దేవుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆ కుండను అక్కడ పడేసి ఊరిలోకి వెళ్ళి వారితో ఏం చెప్పింది తెలుసా? నా గురించి ఉన్నట్టుగా చెప్పినటువంటి వాడు ఈయన క్రీస్తు కాదా?
మనం ఎవరి గురించి అయితే ఎతుకుతున్నామో, మెషియా వస్తాడని చెప్పేసి ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్నామో, ఏ దేవుడైతే ఆయన మన కోసం వచ్చి మన పాప కట్లను విడిపిస్తాడని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉన్నామో, మనకున్నటువంటి ఈ తలరాతను మార్చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నామో, ఆ మెస్సియా వచ్చేసాడు. నేను చూశాను, ఆయన కనుక్కున్నాను, రండి మీరందరూ అని చెప్పేసి ఊళ్ళో ఉన్నటువంటి వారిని అందరిని కూడా వెంట పెట్టుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా ఈయన యూదుడు అని చెప్పినటువంటి ఆ స్త్రీ, తర్వాత ప్రవక్త అని చెప్పి అనుకున్నటువంటి ఆ స్త్రీ చివరికి యేసయ్యను గుర్తుపట్టింది. ఈయనే క్రీస్తు అయినటువంటి మెస్సియా అని గుర్తుపట్టింది. దేని స్తోత్రం కలుగును గాక. అంటే ఈ రోజున వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఆ కాన్వర్జేషన్లో ఆ స్త్రీ ఒక మాట చెప్పింది. ఏంటి తెలుసా? మెస్సియా వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు అనే మాటను మనం ఈ రోజున చూస్తున్నాం కదా. ఆయన వచ్చినప్పుడు, మెస్సియా వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు తెలియజేస్తాడు అని ఆవిడ చెప్పినప్పుడు యేసయ్య అక్కడ పలికినటువంటి మాట ఏంటి తెలుసా? ఆయన నేనే ఆయన అన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని గురించి తెలుసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు కదా. లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ తెలుసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు, ఉర్రూతులుగుతూ ఉన్నారు. కానీ అది తెలుసుకున్నాను, ఇది తెలుసుకున్నాను, లేదంటే అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలని లోకంలో ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా తెలుసుకోవటానికి మానవుడు ప్రయాసపడుతున్నాడు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోవటానికి అంతగా ఆసక్తి చూపించట్లేదు. దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనిషి ఈ రోజున మనుగడ కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియులు గమనించండి, ప్రపంచంలో లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ నువ్వు తెలుసుకున్నప్పటికీ కూడా దేవుడు తెలియకపోతే అవి నీకేం ప్రయోజనకరం కాదు, అవి పెద్దగా నీకు ఉపయోగపడేది కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది మొట్టమొదటిగా ఏంటి తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవాలి. ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మాత్రమే అతడు ఎవరో అన్న విషయాన్ని, అసలు మనిషి పుట్టుక ఎక్కడి నుండి వచ్చింది, మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడు, తర్వాత ఏం జరిగిద్ది, ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా యేసు ప్రభుని గురించి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నావా? యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నావా? యేసు ప్రభు ఎవరని అడిగితే నువ్వేం చెప్పగలుగుతున్నావు ఈ రోజున? జాగ్రత్తగా గమనించండి. అన్నీ తెలుసుకుంటున్నావు కానీ దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించి నువ్వెంత తెలుసుకున్నావు? క్రీస్తు ప్రభుని గురించి నువ్వేం తెలుసుకున్నావు? యేసు ప్రభు అనేటువంటి మాటలు ఈ విధంగా ప్రతి సభలో, ప్రతి చోట, మందిరాల్లో ప్రకటిస్తూ ఉన్నప్పుడు మాట వింటున్నావు. యేసు ప్రభు మాట నీ చెవున పడతా ఉంది. కానీ ఆ యేసు ప్రభు ఎవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసావా? ఎప్పుడైనా యేసు ప్రభు ఎవరండి అని చెప్పేసి ఒక్క క్షణం ఆగి ఆయన గురించి ఏమన్నా ఆలోచించేసి తెలుసుకున్నావా? యేసు ప్రభుని తెలుసుకోగలిగితే నీ జీవిత పరమార్థం ఏంటో అర్థమవుతుంది. సైన్స్ అనేటువంటి మాట అందరూ తెలుసు కదా. సైన్స్ అనే మాట తెలుసు అందరికీ. ఆశీర్వాదం గారు, సైన్స్ పుస్తకాల్లో సైన్స్ అని ఉంటుంది కదా, విన్నారా? విజ్ఞాన శాస్త్రము అని పిలుస్తారు. సైన్స్ అంటే ఏంటంటే, సైన్స్ అంటే తెలుసుకోవటం అని అర్థం. సైన్స్ అంటే ఏంటి? తెలుసుకోవటం అని అర్థం. అదేవిధంగా సంస్కృత ఆ పదం విద్ అనే మాట కూడా ఉంటుంది. విద్ అంటే ఆ పదం నుంచి వచ్చినవే విద్య, వేదము అని, వేదశాస్త్రము అని పిలుస్తారు కదా. థియాలజీని, భగవంతుని గురించి తెలుసుకునేటువంటి ఈ థియాలజీ అని పిలుస్తారు. భగవంతుని యొక్క శాస్త్రాన్ని వేదశాస్త్రం అని పిలుస్తారు. అంటే విద్య. ఈ రోజున ఎడ్యుకేషన్, స్కూల్కి వెళ్ళి, కాలేజీలకి వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విద్య అనే మాటకు అర్థం ఏంటంటే తెలుసుకోవటమే అని అర్థం. సైన్స్ అన్న పదానికి తెలుసుకోవటం అని చెప్పినప్పుడు ఈ రోజున చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, బైబిల్ గురించి ఎందుకండి, ఇంకా బైబిల్ గురించి మేము తెలుసుకోవాలా, అందులో ఏముందని తెలుసుకోవాలా? గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ రోజున వాళ్ళందరూ ఎన్నో పరిశోధనలు చేసి ప్రపంచానికి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఇంకా బైబిల్ గురించి మేమేం తెలుసుకోవాలా అన్నట్టుగా చాలామంది అడుగుతూ ఉంటారు. శాస్త్రవేత్తలు సైన్స్ అంటే పరీక్షించి ఎన్నో పరిశోధనలు చేసి అన్ని విషయాలు ఈ రోజున తెలియజేస్తూ ఉన్నారు కదా. అంతకన్నా గొప్ప వ్యక్తులు ఎవరున్నారు?
ఇంకా వాటికన్నా మనం ఏం తెలుసుకోవాలని చాలామంది సైన్స్ గురించి, సైంటిస్టుల గురించి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నప్పుడు బైబిల్ యొక్క గొప్పతనం ఏంటి అన్న ప్రశ్నకి జాగ్రత్తగా ఆలకించండి. సైన్స్ అంటే తెలుసుకోవటం అని చెప్పేసి అన్నాను కదా. దేని గురించి తెలుసుకుంటారు వాళ్ళు అంటే సృష్టించబడినటువంటి ఒక వస్తువుని వాళ్ళు తెలుసుకుంటారు, అంతేగాని సృష్టించలేరు కదా. ఒక వస్తువును సృష్టించలేరు వాళ్ళు. సృష్టించిన వాటి మీదే వాళ్ళు అధ్యయనం చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మానవ శాస్త్రము అని పిలుస్తారు. అంటే మనిషి యొక్క శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. ఆ మనిషి యొక్క మానవ శాస్త్రాన్ని సైంటిస్టులు ఏం చేశారంటే మానవుడిలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కనుక్కున్నారు. ఇదిగోనండి, 2 కిడ్నీలు ఉంటాయి మనిషిలో, ఒక గుండె ఉంటుంది, లివర్ ఉంటుంది, రక్తం ఈ విధంగా ఉంటుంది, ఇన్ని గ్రూప్స్ ఉంటాయి, మెదడు ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మానవుడు ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వాళ్ళు పరీక్షించి పరిశోధించి ఇలా పనిచేస్తుంది గుండె, ఇలా ఉంటాయి మానవుడిలో అవయవాలు ఈ విధంగా ఉంటాయి, ఈ రీతిగా ఉంటాయని వారు అధ్యయనం చేసి చెప్తారు. ఇక్కడ గమనించండి, మరి మానవుడే లేకపోతే వాళ్ళు అధ్యయనం చేయటానికి ఏమైనా ఉందా? ఒక మనిషి లేకపోతే దేని మీద వాళ్ళు పరిశోధన చేస్తారు? వాళ్ళు పరిశోధన చేస్తున్నారంటే అక్కడ మనిషి ఉండాలి కదా, లేదంటే ఒక వస్తువు ఉండాలి కదా. ఆ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పరిశోధన చేయడానికి కుదిరిద్ది. ఆ వస్తువే లేకపోతే అంటే సైంటిస్టులు ఒక వస్తువు ఉనికిలో ఉన్నటువంటి వాటిని మాత్రమే వాళ్ళు అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియజేస్తారు. కానీ అసలు మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు, లేదంటే ఒక వస్తువు ఎక్కడి నుండి వచ్చింది ఉనికిలోకి అన్నటువంటి ప్రతి విషయం, ఈ సృష్టి ఏ విధంగా సృష్టించబడిందో అవన్నీ కూడా ఎక్కడికి వచ్చినప్పుడు తెలుసా? ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తాయి. సృష్టి అంతా కూడా మనిషి ఏ విధంగా సృష్టించబడ్డాడు అన్న విషయాలన్నీ కూడా బైబిల్లో చాలా విషయాలు దేవుడు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవే లేకపోతే సైంటిస్టులు పరిశోధనలు ఏ విధంగా చేస్తారు, అధ్యయనం ఏం చేస్తారు? సైన్స్ అని చెప్పేసి అంటే సైన్స్ని ఈ రోజు నేను తప్పుపడతలా, మంచిదే, పరిశోధన చేయటం మంచిదే, కొత్త విషయాలు తెలుసుకోవటం మంచిదే. కానీ ఆ వస్తువు ఏ విధంగా వచ్చింది, భూమి మీదకి అలా వచ్చి పడలేదు కదా. ఇప్పుడు ఇది ఒక చెక్క, ఇక్కడ నేను నిలబడి ఉన్నాను, ఇక్కడ ఒక చెక్క ఉంది, ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ ఎలా వచ్చింది అంటే దాని ఏర్పడిందని చెప్తే మీరేమంటారు? పాస్టర్ గారు ఇప్పుడు వరకు బాగానే మాట్లాడారు, పిచ్చేవి కింద అంటారు. దానికి ఎలా వస్తుంది పాస్టర్ గారు? ఈ చెక్కని తయారు చేసినటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు అని చెప్తారు కదా. ఆ విధంగానే వస్తువు ఉన్నప్పుడు మాత్రమే సైంటిస్టులు వాటి మీద పరిశోధన చేస్తారు. ఈ రోజున నక్షత్రాల మీద, చంద్రుడి మీద, సూర్యుడి మీద, మార్స్ గ్రహం మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని పాలపుంతులు ఉన్నాయి అన్నీ కూడా ఆకాశంలో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా ఆస్ట్రోనాట్స్ ఈ రోజున చాలా పరిశోధనలు చేస్తూ ఉన్నప్పటికి కూడా వాటిని కనుక్కొని చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. కానీ వాటిని సృష్టించారు వాళ్ళు? సృష్టించాల. అవి ఉంటేనే కదా వాళ్ళు, మీకు అర్థమవుతుందని చెప్పే మాటలు. ఒక వస్తువు ఉంటేనే అధ్యయనం చేయటానికి సైన్స్ అధ్యయనం చేసిద్దండి. కానీ అది ఏ విధంగా వచ్చింది అన్న విషయం తెలుసుకోవాలి ఈ రోజున. అదే చాలామందికి తెలియట్లా. ఒక వ్యక్తి ఏ విధంగా వచ్చాడంటే కొంతమంది చెప్తారు మానవుడు కోతి ద్వారా వచ్చాడని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ రోజున కూడా పుస్తకాల్లో వాటిని పిల్లలకు చెప్పడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు మనిషి కోతి ద్వారా వచ్చాడని చెప్పుకోవటానికి గర్వపడుతూ ఉన్నారు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా. చదువు లేనటువంటి వారిని పక్కన పెట్టేస్తే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజున దాన్నే నమ్ముతూ ఉన్నారు. ఏమంటారు అది? కాకరకాయ చివరికి ఏమైందంట ఇదంటారు కదా, అట్లా కేకరకాయ అయినట్టుగా ఈ రోజున చదువు లేనటువంటి వాళ్ళు, పనులు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేమందరం దేవుని చేత సృష్టించబడ్డామండి, దేవుడే మానవుని తయారు చేశాడనే విషయాన్ని నమ్ముతూ ఉంటే చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తులు ఏం నమ్ముతున్నారు తెలుసా? మేము కోతి ద్వారా వచ్చామని నమ్ముతా ఉన్నారు. కోతి ద్వారా వచ్చామన్న మాటను గొప్పతనంగా చెప్పుకుంటున్నారు. కానీ దేవుడి చేత కలుగజేసామన్న మాటని వాళ్ళు నమ్మట్లేదు. ఏది గొప్ప విషయం? కోతి ద్వారా వచ్చామన్నది గొప్ప విషయమా? అది ఎంత విలువైన మాట? అది కాదు. దేవుడు మమ్మల్ని తయారు చేశాడన్నది విలువైనటువంటి మాట. దేవుడు మనల్ని తయారు చేశాడు, ఆయన సృష్టించాడు. కాబట్టి సైన్స్ అధ్యయనం చేసేది. బైబుల్ ఏం చెప్తుంది తెలుసా? మానవును సృష్టించింది ఒక సృష్టికర్త ఉన్నాడు. మరి ఆ సృష్టికర్త నువ్వు తెలుసుకున్నావా?
సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త, నేను ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి సృష్టికర్త, నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక, ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, విషయాలన్నీ కూడా మానవుడు తెలుసుకోవాలా. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ విషయాలన్నీ మాకు తెలియజేస్తాడు అని ఈ స్త్రీ చెప్తా ఉంది. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా విషయాలైనా తెలియజేస్తాడు. ఎప్పుడైతే దేవుడు ఈ మాటలన్నీ చెప్పాడో, ఆ స్త్రీతో మాట్లాడాలో, చివరికి ఏమైంది తెలుసా? తన యొక్క మనసు మార్చుకుంది, తన బ్రతుకుని మార్చుకుంది. దేవుని మాటలు మాత్రమే ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుని వాక్యం మాత్రమే ఒక వ్యక్తిని మార్చగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి మాటలు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకెక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఒక వ్యక్తి మారటం అనేది చాలా అద్భుతం. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మారటమే. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి మారటం అనేది చాలా అద్భుతం, చాలా వింత. ఒక త్రాగుబోతు కానీ, ఎన్నో వ్యసన పరులు, చెడ్డ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, దుర్మార్గులు, కఠిన హృదయం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున మారుతున్నారు అంటే దానికి కారణం బైబిల్ గ్రంథం అనే విషయాన్ని నేను చాలా ధైర్యంగా చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మానవుని యొక్క జీవిత పరమార్థము అర్థమవుతుంది. మరి దేవుని గురించి నువ్వు తెలుసుకున్నావా? అలాంటి దేవుని సృష్టికర్త గురించి నువ్వు తెలుసుకున్నావా? ఒకవేళ యేసు ప్రభు ఎవరు అంటే నువ్వేం చెప్పగలవు? కొంతమంది చెప్తారు ఈ లోకంలో, యేసు ప్రభు అంటే ఒక ప్రవక్త అండి అని చెప్తారు. యేసయ్య అంటే ఎవరో ఒక ప్రవక్త. ఆ ప్రవక్త తర్వాత మరొక ప్రవక్త వచ్చాడు, ఆయన చాలా విషయాలు చెప్పాడు, ఇంకా ఆయన తర్వాత ఇంకే ప్రవక్త రాలేదు అని కొన్ని మత శాఖల వారు ఈ రోజు నమ్ముతూ ఉంటారు. యేసు ప్రభు ఒక ప్రవక్త అని పిలుస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, పూర్వ దినాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రవక్తలు ప్రవచించారు. మెస్సయ్య వస్తాడు, క్రీస్తు వస్తాడు, ఆయన వస్తాడు అని ప్రకటించినప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? నేను వచ్చాను అని చెప్పాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఏ ప్రవక్తలు కూడా ఒక ప్రవక్తను గురించి ప్రవచించినట్లుగా లేదు, ప్రకటించినట్టుగా లేదు. ఒక ప్రవక్త వస్తాడు అనే విషయాన్ని ఎవ్వరి గురించి కూడా ప్రకటించినట్లేదు, కానీ యేసు ప్రభువుని గురించి ప్రవక్తలు ప్రవచించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏ ప్రవక్తలు కూడా ఎవరు కూడా కన్యకైనటువంటి మరియ గర్భాన, ఒక కన్యక గర్భాన జన్మిస్తాడు అన్న విషయాన్ని ఎక్కడైనా జరిగింది? ఇది కన్యక గర్భాన ఎవరు పుట్టారంటే యేసు ప్రభు మాత్రమే పుట్టాడు. ఏ ప్రవక్త కూడా మనుషుల కోసం చనిపోయినట్లుగా ఎక్కడ లేదు. ఒక యేసు ప్రభు మాత్రమే మానవ జాతిని రక్షించడానికి ఆయన శిలువ మరణము పొందాడు. ఏ ప్రవక్త కూడా మరలా తిరిగి 3వ రోజున పునరుద్ధానం చెందినటువంటి వాళ్ళు ఏ ప్రవక్త కూడా లేడు ఈ లోకంలో. ఒక యేసు ప్రభు మాత్రమే ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజున పునరుద్ధానం అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ ప్రవక్త కూడా నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పేసి అనలేదు, కానీ యేసయ్య ప్రతి ఒక్కరికి ఆయన సెలవిచ్చింది, ఆయన వాగ్దానం చేసినటువంటి మాట ఏంటి తెలుసా? మీ అందరికీ నిత్య జీవాన్ని నేను ఇస్తానని. ఇప్పుడు మనం చెప్పినటువంటి సందేశాలు ఏవైతే ఉన్నాయో, మనం చెప్పుకున్నటువంటి మాటలన్నీ కూడా మనము పరిశీలించినప్పుడు ఆయన కన్య గర్భాన పుట్టాడు. ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనసారుడిగా మనం క్రీస్తుని చూస్తూ ఉన్నాము. కన్య గర్భాన పుట్టినట్లుగా మనం చూస్తాం. పాపము లేనివాడుగా, పరిశుద్ధుడిగా ఈ లోకంలోకి ఆయన జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మానవులందరి కోసం చనిపోయినటువంటి వ్యక్తిగా ఆయన చూస్తూ ఉన్నాము. ఆయన తిరిగి లేచినట్లుగా, మరణాన్ని మృత్యుంజయుడిగా ఆయన లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన పరలోకానికి వెళ్ళి నిన్ను కూడా తీసుకెళ్తాను, నీకు నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వీటిని మనం గమనించినప్పుడు దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. వీటినన్నిటిని కూడా మనం పరిశీలించినప్పుడు యేసే దేవుని యొక్క కుమారుడు, లేదంటే యేసే దేవుడికి ఇక్కడ మనం కనపడుతూ ఉన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఈ లక్షణాలన్నీ మనం పరిశీలించినప్పుడు ఒక యేసు ప్రభులో మాత్రమే ఉంది. కారణం ఏంటంటే ఆయన దేవుడు అన్న సత్యాన్ని మనకి కనపరుస్తూ ఉన్నాయి. మరి తెలుసుకున్నావు అవన్నీ కూడా? ఆయన వచ్చినప్పుడు తన ప్రత్యక్షతను ఆయన కనపరుచుకున్నాడు. తన సత్యాన్ని
ప్రజలందరూ కూడా ప్రపంచానికి తెలియజేశాడు. ఆయన వచ్చినప్పుడు ఈ మాటలన్నీ చెప్పినప్పుడు ఆ సమరయ స్త్రీ యొక్క మనసు ఏమైపోయింది? మారిపోయింది. మార్పు అనేది వచ్చేసింది. బ్రతుకును మార్చుకుంది. తన పాప స్థితిని, తను చేసినటువంటి రహస్య పాపాలన్నీ చెప్పేశాడు ఆయన. అప్పటి వరకు మాట్లాడుతూ, ఇగో నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. రహస్య పాపాలన్నీ, తను చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా తనతో చెప్పినప్పుడు వెంటనే ఆ స్త్రీ రియలైజేషన్లోకి వచ్చేసింది, పశ్చాత్తాపంలోకి వచ్చేసేసింది. తన బ్రతుకును ఒకసారి చెక్ చేసుకుంది. ఇవన్నీ చెప్పినటువంటి దేవుని గుర్తుపెట్టింది, ఈయనే మెస్సయ్య. అలాంటి దేవుణ్ణి మనం ఈ రోజున ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ప్రభువుని తెలుసుకోవాలని, ప్రభువుని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి యొక్క బ్రతుకు మారుద్ది. ఈ రోజున చెడిపోయినటువంటి వారిని చాలామందిని బైబిల్ గ్రంథం మారుస్తూ ఉంది. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే తన జీవితాన్ని మార్చుకోవటానికి ప్రభు దగ్గర రావాలి. యేసయ్య తన ద్విగుణీకృతమైనటువంటి బోధన బోధించి అనేకమైనటువంటి వారిని ఆయన నిత్య వెలుగులోకి నడిపించినట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ స్త్రీ మార్పుకి కారణమయ్యాడు. ఆయన యొక్క ప్రత్యక్షతను అక్కడ కనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండో విషయాన్ని కూడా గమనిద్దాము. నేను వచ్చినప్పుడు ఎవరు లేకపోయారే అని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిద్ది అని మనం పరిశీలిస్తున్నప్పుడు ఆయన దైవత్వాన్ని ఆయన ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండోది చూసుకున్నట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనంలో ఒక సంఘటన, దాన్ని కూడా మనం జ్ఞాపకం, ప్రారంభంలో ఉంటుంది ఆ మాట, ఆయన వచ్చినప్పుడు అన్న మాట. చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనేటువంటి తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితమని అతనితో చెప్పగా. చాలమ్మా, ఇక్కడ చూడండి, ఆయన వచ్చినప్పుడు అన్న మాటను మనము చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, రెండోదిగా ఆయన వచ్చినప్పుడు అన్న మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎక్కడ ఈ నేపథ్యం జరిగింది, ఎక్కడ ఈ సంఘటన జరిగింది అని చూస్తే జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత శుభ శుక్రవారం నాడు ఆయన సిలువ వేయబడి చనిపోయాడు కదా. ఆయన చనిపోయాడు. ఈ లోకంలో సిలువ మరణం ఒక శుభ శుక్రవారం నాడు జరిగింది. మంచి శుక్రవారం అని మనం పిలుచుకుంటాం. తర్వాత యేసు ప్రభు పాత పెట్టిన తర్వాత 3వ రోజున ఆయన లేపబడ్డాడు. మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడిగా ప్రభు లేపబడ్డాడు. ఆయన మరణాన్ని జయించిన తర్వాత ఆయన శిష్యులు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులకి ఆయన ఒక ఆదివారం నాడు సాయంకాలం, అదే ఆదివారం 3వ దినాన సాయంకాలం వాళ్ళందరూ కూడా ఒక గదిలో ఉన్నారు, ఒక రూములో ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారో మనకైతే వాక్యంలో లేదు. అయితే వాళ్ళ హృదయాలన్నీ గలిబిడి అయిపోయాయి. అప్పటి వరకు యేసు ప్రభుతో తిరిగారు కాబోళ్ళు, 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగినటువంటి వాళ్ళు యేసు ప్రభుని ఒక్కసారిగా అంత చిత్రహింసలు చేసి యేసు ప్రభుని ఆ విధంగా చంపటం, జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వాళ్ళు తలపోసుకుంటూ ఒక భయం గుప్పుట్లో గడుపుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక రూమ్లో ఉండిపోయారు, తలుపేసేసుకున్నారు. శిష్యులందరూ కూడా భయంగా బిక్కుగా ఏయో మాట్లాడుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా యేసు ప్రభు వేసిన తలుపు వేసినట్టు ఉంది. ప్రభు వారి మధ్యకు వచ్చి నిలబడి షాలోం అని ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక అని యేసు ప్రభు ప్రకటించాడు. వెంటనే వాళ్ళందరూ కూడా ఫస్ట్ భయపడిపోయారు, ఉలిక్కిపాటు వచ్చేసింది. జాగ్రత్తగా గమనించిన తర్వాత యేసుప్రభుని చూసినాక వాస్తవంగా మానవ లక్షణం అయితే మనమైతే గనక మీరెవరికైనా ఉపకారం చేసినప్పుడు మీ ఆపదలో, ఒకవేళ మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు ఎవరినైతే నమ్మారో, ఎవరికైతే ఉపకారం చేశారో అప్పటి వరకు నా అన్నటువంటి వాళ్ళు నిన్ను చూసి కూడా నువ్వు అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయారు అనుకో. తర్వాత మీరు ఎట్లాగో అపాయం నుంచి బయటపడి ఏదో ఒక రీతిగా వాళ్ళని కలిసినప్పుడు మీరు ఏం మాట్లాడతారు? నమ్మక ద్రోహుల్లారా అంటారు. అంతేనా? నమ్మక ద్రోహుల్లారా, నేను ఎంత చేశానురా మీకు, అసలు మిమ్మల్ని నమ్మకూడదురా
అన్నట్టుగా చివరికి నేను ఒక ప్రాణాపాయ పరిస్థితిలో, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంచి నన్ను చూసి కూడా మీరు వెళ్ళిపోయారు కదా, మిమ్మల్ని నమ్మకూడదురా, ఎంత ద్రోహులరా మీరు అని మనం పిలుస్తామేమో. కానీ యేసయ్య అక్కడ వాళ్ళ మధ్య నిలబడి యేసు ప్రభుని రోమా అంటే ఆ సైనికులందరూ కూడా ఆ గెత్సెమనే తోటలో సైనికులందరూ కూడా వచ్చి పట్టుకున్నప్పుడు ఎవరైనా ఉన్నారండి అక్కడ? యేసు ప్రభుతో ఎవరైతే ఎవరైనా ఉన్నారా? ఏ ఒక్కరు లేరు. అందరు చల్లా చెదిరైపోయి పారిపోయారు. తుపాకు గుండుకు కూడా అందుకోకుండా అంత స్పీడ్గా పారిపోయి ఉంటారు. పట్టుకోవటానికి కూడా అవకాశం లేదు. పరిగెత్తేశారు ప్రాణ భయంతో. యేసు ప్రభుని అప్పుడు వరకు ఆయన ఆరాధించినటువంటి వ్యక్తులు, అప్పుడు వరకు ప్రభువా నీకేం జరిగినా మేము ఉంటాం, నేను విడువను అని చెప్పినటువంటి శిష్యులు ఒక్కసారిగా ప్రభుని వదిలిపెట్టి ఆయన పట్టుకుంటున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. సిలువ దగ్గర కూడా యోహాను తప్పితే ఏ ఒక్కరు కూడా అక్కడ ఉన్నట్టుగా లేరు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వారి మధ్యకు వచ్చినప్పుడు ఆయన బహుశా మనలాంటి మెంటాలిటీ అయితే ఆయన పలకాల్సిన మాట ఏంటి తెలుసా? మీరు నమ్మక ద్రోహులరా అనాలి. మీరు నమ్మక ద్రోహులు, పిరికి సన్నాసులు, మీరు ఏం నేర్చుకున్నారు నా దగ్గరుండి అని యేసు ప్రభు పలకాలి శిష్యులతో. కానీ ఆ మాట అందులో ఏమన్నాడు తెలుసా? వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారి మధ్యకు వచ్చి దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. శాంతి లేక సమాధానం కరువైపోయి బిక్కుబిక్కుగా భయంకరమైనటువంటి పరిస్థితులు శిష్యులు తలుపులేసుకొని వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు యేసయ్య వారి మధ్యకు వచ్చి సమాధానాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు అక్కడ ఒక ఆయన లేడంట. మొదటిసారిగా శిష్యుల్ని కలిసినప్పుడు ఆ రూములోకి వచ్చినప్పుడు ఒక ఆయన మిస్ అయిపోయాడు. ఆయన ఎవరో తెలుసా? తోమా. ఎవరు చెప్పండి? తోమా లేడు అక్కడ. తోమా ఒక్కడే లేడు. అయితే వాళ్ళందరూ కూడా ప్రభుని చూశారు. ప్రభు శిష్యులందరూ కూడా ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఆయన యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా వారందరూ కూడా నింపినప్పుడు మరలా వారందరూ కూడా రియలైజేషన్లోకి వచ్చారు. ఆ తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారే కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళు తోమాని కలిసి ఉండొచ్చేమో, తోమా లేదంటే వారిని కలిసి ఉండొచ్చేమో. అప్పుడు వాళ్ళు చెప్పుంటారు, తోమా నువ్వు ఆ రోజున లేవు కదా, ప్రభు ఆ రోజున వచ్చాడు, ప్రభు కలిచాడు, ఆయన అనుకున్నట్లుగానే ఆయన తిరిగి లేచాడు, మమ్మల్ని అందరం కలిచాడు, మమ్మల్ని ధైర్యపరిచాడు. ఆయన మాటల ద్వారా మేము ఆయన చూసాము, ప్రభుని మేము చూసాము, ఆయన మాతో మాట్లాడాడు అని శిష్యులందరూ కూడా తోమాతో చెప్పుండొచ్చేమో. అక్కడ తోమా ఏం చెప్పుంటాడు తెలుసా? ఒరే మీరు ఎవరిని చూసారో, మీరు అమాయకమైనటువంటి వాళ్ళరా. నేనైతే ఏం చేసేవాడిని తెలుసా? ఆయన గాయాల్లో ఏళ్ళు పెట్టి చూసి గుర్తుపెట్టేవాడిని. మీరు ఏ విధంగా చూశారో అన్నట్టుగా ఆయన యొక్క అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని వ్యక్తపరిచినట్లుగా మనం చూసాము. ఫస్ట్ సారి అంటే తోమా అక్కడ లేడు, అక్కడ ఏం జరుగుందో అతనికి తెలియదు. ఈ రోజుల్లో కూడా చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు, దేవుని సన్నిధికి రాకోకుండా మిస్ అయిపోతూ ఉంటారు. చూసావా? ఇలాగా ఆదివారం నాడు, శుక్రవారం నాడు దేవుని యొక్క మాటల్లో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరో రావడానికి ఇష్టపడతారు. అదేంటి ఆదివారం నాడు పనులు వచ్చేస్తాయి అందరికీ. వారం అంతా కూడా బిజీ అయిపోయామండి, ఆ పనులు ఈ పనులు ఉన్నాం, ఒక ఆదివారం వచ్చింది రెస్ట్ తీసుకోవద్దండి పాస్టర్ గారు, ఆ రోజు కూడా దేవుని సన్నిధికి రమ్మంటారు ఎర్లీగా, మేము ఎక్కడ రాగలమండి. కొంతమంది ఆడవాళ్ళు ఆ రోజున పనులను పెట్టేసుకుంటారు, మాకు వంట పనులు ఉన్నాయి, బట్టలు ఉతకాలి, పిల్లలను ఉతకాలి, భర్తను ఉతకాలి అన్నట్టుగా ఆ రోజున ఉతుకుడు కార్యక్రమం, వంట కార్యక్రమం, అన్ని పనులు ఆ రోజున వచ్చేస్తాయి. సో చుట్టాలందరూ కూడా అదేంటో ఆ రోజున వచ్చేస్తూ ఉంటారు, మిస్ అయిపోతూ ఉంటారు దేవుని సన్నిధికి రావటానికి. కొంతమంది ఆఖరిలో లాస్ట్లో వెళ్ళి చివరి ప్రార్థనలో ఆ బ్లెస్సింగ్స్లో ఉండొస్తే చాలు అన్నట్టుగా పరుగున లాస్ట్లో వచ్చేసి గబగబా ప్రభువా నన్ను దీవించవా, నన్ను ఆశీర్వదించవంటే దేవుడు దీవిస్తాడా? ఖచ్చితంగా దీవించడం. అందరూ ఉన్నారు ఆ రూములో, తోమా ఎక్కడికి వెళ్ళిపోయాడో వారి మధ్య లేడు. ఈ రోజున గట్టి చాలామంది దేవునికి ఆ విధంగా దూరం అయిపోతూ ఉన్నారు, తమ యొక్క పనుల్లో పడిపోయి. దేవుడు ఇస్తేనే కదా ఆ సమయాన్ని నీకు ఆ పని చేయగలుగుతున్నావు, దేవుడు ఆ వారం అంతా కాపాడితేనే కదా నీకు ఆ ఆరోగ్యాన్ని ఇస్తేనే కదా నువ్వు ఏదైనా చేయటానికి. కానీ ఆయన సన్నిధులు నువ్వు గంట కూడా గడపలేకపోతా ఉన్నావే, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దేవుడు బాధపడతాడు. అయితే తోమ తర్వాత శిష్యులతో కలిసినప్పుడు ఆ మాటలు పలికాడు. ఆ తదుపరి నెక్స్ట్ వారం
మళ్ళీ ఆదివారం నాడు ప్రభు వారి మధ్యకు వచ్చినప్పుడు అప్పుడు తోమా కూడా వారితో ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు, అది అక్కడ మాటను మనం చూస్తూ ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు తోమాని పిలిచాడు. తోమా కమ్ రా, నువ్వేదో చెప్పావు కదా. అంటే జరిగినటువంటి విషయాలు ప్రభువుకి ఎవరు చెప్పలా. ఆయన మహాజ్ఞాని కాబట్టి, సర్వజ్ఞాని కాబట్టి ఏం జరిగిందో ప్రభువుకి తెలియదా? తోమా ఎలాంటి మాటలు పలికాడు, ఆయన ఉద్దేశాలేంటి, ఆయన ఆలోచనలు ఏంటో ప్రభువుకి తెలియదా? తెలుసు. అందుకనే ఆయన వచ్చినప్పుడు ఆ రూములో తోమా ఉన్నాడు. తోమాని పిలిచాడు. తోమారా, నా గాయాల్లో ఏలు పెట్టు, నన్ను బల్లిపుతో ప్రక్కలో పొడిచారు కదా, ఇక్కడ కూడా చేయబెట్టు, నువ్వేళ్ళు పెట్టి చూడు, పరీక్షించు, నువ్వు అన్నావు కదా అన్నట్టుగా ప్రభు పిలిచినప్పుడు ఆ తోమ గాయాల్లో వేలు పెట్టి నా దేవా నా ప్రభు అని మోకరించి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు పలికినటువంటి మాట ఏంటి తెలుసా? తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసగా ఉండు. నమ్మి ఏమంటుంది అక్కడ? నమ్మి విశ్వసించుట కంటే నమ్మనటువంటి వారు ధన్యులు, నమ్మనటువంటి వారు ధన్యులని ప్రభు సెలవిస్తే ఈ రోజున మనం చూసామా యేసు ప్రభుని? మనం చూసామండి? ఏ ఒక్కరు కూడా చూడలే యేసు ప్రభుని. అప్పుడు ఏం జరిగిందో మనకి తెలియదు. 2000 సంవత్సరాల క్రితం ఆ వాక్యం చెప్తా ఉంది. ఆ రోజున యేసు ప్రభు చెప్పాడు, నమ్మి విశ్వసించుట కంటే నమ్మకోకుండా. అంటే మనం ఏమంటాం? ఆ మాట ఏంటి చెప్పండి, ఏంటిది? చూసి విశ్వసించుడి కంటే చూడకోకుండా విశ్వసించేవాడే ధన్యుడు. ఇది మాట. అంటే మనం చూడలా కానీ విశ్వసిస్తున్నావా లేదా? ప్రభు మన కొరకు చనిపోయాడు, ఆయన గాయపరచబడ్డాడని విశ్వసిస్తున్నావా? మనం అంట చాలా ధన్యులు అంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చూసి విశ్వసించాడు తోమా, మనం చూడకోకుండానే దేవుని యందు విశ్వసించాం. మనం ధన్యులు వారికంటే. ఆ ప్రభు ఒక చక్కటి సందేశాన్ని అక్కడ ఇస్తున్నాడు. ఆ తదుపరి తోమా ఏం చేయబడ్డాడు తెలుసా? బలపరచబడ్డాడు. దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు, తనలో ఉన్నటువంటి పిరికితనాన్ని తీసివేశాడు. తోమా, నీలో ఉన్నటువంటి పిరికితనాన్ని తీసివేసే, అపనమ్మకాన్ని తీసివేసే, అవిశ్వాసాన్ని తీసేసే, విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంపొందించుకో. నేను లేచి మరణాన్ని గెలిచి వచ్చానన్నటువంటి ఈ సందేశాన్ని నువ్వు నమ్మాలా అని ఎప్పుడైతే ప్రభు ఆ మాటను చెప్పినప్పుడు తోమా అక్కడ ధైర్యంతో నింపబడ్డాడు. అక్కడ ప్రభువు నిలిచి చెప్పినటువంటి మాట, మీకు సమాధానము కలుగునుగా కానీ ప్రకటించినప్పుడు అప్పటి వరకు వారిలో లేనటువంటి శాంతి సమాధానాన్ని ప్రభు వారికి నింపినట్లుగా, వారికి ఇచ్చినట్లుగా ప్రకటించినప్పుడు ఆ తదుపరి తోమా ప్రభు చేతిలో బలమైనటువంటి సాధనంగా ఆయన ఉపయోగపడ్డాడు. 52వ సంవత్సరంలో భారతదేశానికి ఆయన వచ్చి యేసు ప్రభు శిష్యులు అనేటువంటి ఈ నమ్మి, అంటే చూసి నమ్మినటువంటి అపనమ్మకముతో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి తోమా ఆ తదుపరి బలపరచబడి ఆయన ఏం చేశాడు తెలుసా? తోమా మన భారతదేశానికి వచ్చాడు. యేసు ప్రభుని గురించి అందరికి ప్రకటించాడు. యేసు ప్రభుని ప్రకటించడానికి తోమా భారతదేశంలోకి ఎందుకు వచ్చాడు తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి మనందరం కూడా అలాంటి వాళ్ళమే. ఎలాంటి వాళ్ళం? తోమా లాంటి వాళ్ళమే. నమ్మం ఏది కూడా నమ్మం, ఏ విషయాన్ని కూడా అంత త్వరగా నమ్మం. అంటే తోమాలో ఉన్నటువంటి అనుమానాలు, అపనమ్మకము, అవిశ్వాసం భారతదేశంలో కూడా ఉంది. కాబట్టి ఆ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి యేసు ప్రభుని ప్రకటించాలంటే ఎవరు వెళ్ళాలి తెలుసా? తోమా, నీవే వెళ్ళాలా. వాళ్ళు కూడా నీళ్ళంటి వాళ్ళే కాబట్టి నువ్వే వెళ్ళాలా అని తోమాకి సీట్లు వేసినప్పుడు తోమా భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు తెలుసా? ఎప్పుడు వచ్చాడు చెప్పండి? క్రీస్తకం అంటే ఎప్పుడు వచ్చాడు? 52వ సంవత్సరంలో వచ్చాడు. ఈ రోజుని చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? యేసు ప్రభు ఫారెన్ దేవుడండి, ఆయన బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారండి, బ్రిటిష్ వాళ్ళు దేవుడండి, తెల్లవాళ్ళ దేవుడు అని చెప్పేసి మన దేవుడు కాదు, పరాయి దేశస్థుడు అన్నట్టుగా ఈ రోజుని చాలామంది చెప్తా ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళు రాకముందే 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి 200 సంవత్సరాలు పరిపాలిస్తే దాని పూర్వమే 52వ సంవత్సరంలోనే తోమా మన భారతదేశానికి వచ్చాడు. 72వ సంవత్సరం జూలై 3వ తారీఖున
ఆయన హతసాక్షిగా మెడ్రాస్లో ఆయన చనిపోయాడు ఆయన. క్రీస్తు హతసాక్షిగా చనిపోయాడు, చంపబడ్డాడు. ఆయన యేసు ప్రభుని గురించి ప్రకటించారు. మెడ్రాస్, కేరళ, మన నెల్లూరు ఈ ప్రాంతానికి కూడా ఆయన వచ్చి యేసు ప్రభుని గురించి ప్రకటించినట్లుగా 7 సంఘాలు అని స్థాపించినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతా ఉన్నాం. తోమా ఈ భారతదేశానికి వచ్చాడన్నది సత్యం, అది చారిత్రాత్మకమైనటువంటి సత్యం, చరిత్ర ఒప్పుకుంటున్నటువంటి సత్యం. ఈ రోజు కూడా మెడ్రాస్ వెళ్తే సెంట్ థామస్ యొక్క మౌంటైన్ ఉంటుంది. ఎక్కడైతే సెంట్ థామస్ అంటే థామస్ ఎక్కడైతే చంపారో అక్కడ ఆ గురుతులు, ఆయన సమాధి అంతా కూడా ఆ ప్రాంతంలో ఉంది. ఈరోజు కూడా చాలామంది వెళ్ళి చూసి వస్తూ ఉన్నారు. ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి మందిరాలు కట్టబడినప్పుడు క్రీస్తు ప్రభుని గురించి మన భారతదేశంలో మొట్టమొదటిగా, లేదంటే పురాతనమైనటువంటి మందిరాల్లో మన భారతదేశంలో కూడా కట్టబడింది అన్నటువంటి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మనం భావించవచ్చు. తోమా 7 సంఘాలను కట్టినట్టుగా అతి పురాతనమైనటువంటి సంఘాలు ఈరోజు కూడా మందిరాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తోమాకి ప్రభు ఆయన వచ్చినప్పుడు ఏమిచ్చాడంట? సమాధానం ఇచ్చాడు. ఈ రోజున సమాధానం కరువైపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఉందా సమాధానం? మీ జీవితంలో సమాధానం ఉందా? మీ కుటుంబ జీవితంలో సమాధానం ఉందా? చాలా మందిని అడుగుతున్నప్పుడు సమాధానం లేదు పాస్టర్ గారు, మా మధ్య భార్యాభర్తల మధ్య సమాధానం ఉందంటే లేదు. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ అన్యోన్యత, ఆ శాంతి, సమాధానం ఏదైతే ఉందో అది ఈ రోజున ఉంటలా. భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, మాటలు ఉండలేదు. మాట్లాడుకుని ఎన్ని రోజులు అవుతుందో కొంతమందిని మనం బయట చూస్తూ ఉన్నప్పుడు కారణం ఏంటో తెలుసా? సమాధానం లేదు. కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏ పని చూసినప్పుడు కూడా అది ఎదురొచ్చేస్తూ ఉందండి. ఏ పని కూడా వర్కౌట్ అవ్వట్లేదండి, ఏది కూడా అవ్వట్లేదండి. నిరుత్సాహము, నైరాశలో ఈ రోజున సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే యేసే చెప్తున్నటువంటి మాట, నా శాంతినే మీకు ఇస్తున్నాను అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఆయన ఇచ్చేటువంటి శాంతి ఏంటి తెలుసా? లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, లోకం ఇచ్చేటువంటి సమాధానం కాదు, కానీ నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఆయన మాత్రమే శాంతినిస్తాడు, ఆయన మాత్రమే మీకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన సమాధానముతో నేను నింపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు రెండోది ఏం జరిగింది తెలుసా? తోమాకి సమాధానము దొరికినట్లుగా, లేదంటే తోమా జీవితము మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి దేవుని యొక్క ప్రభువు చేతిలో బలమైనటువంటి సాధనముగా ఆయన ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మూడోది కూడా చూసి నేను ముగించేస్తాను. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆఖరిగా చాలా ఇంపార్టెంట్ మాటలు. మూడోది నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించినట్లయితే. యోహాను సువార్త 13:6 తీయండి. యోహాను సువార్త 13:6 ఓ మాట ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందన్న మాటని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు మొదటగా ఆయన దైవత్వాన్ని ప్రత్యక్షపరిచాడు. రెండోది ఆయన వచ్చినప్పుడు సమాధానాన్ని దయచేశాడు. మూడోది ఆయన వచ్చినప్పుడు చూద్దాం, ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు. ఆగుదాం, ఇక్కడ ఏముంది? అక్కడ ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకి వచ్చి. ఇప్పుడు సీమోను పేతురు అన్న పదాన్ని పక్కన పెట్టేస్తే అక్కడ వచ్చి అన్న మాటని మనం ధ్యానిస్తాను. ఆయన వచ్చినప్పుడు అంటున్నాం కదా, ఆయన వచ్చినప్పుడు ఎవరు లేకపోయారే, నేను వచ్చినప్పుడు ఎవరు లేకపోయారే అని ప్రభు చెప్పాడు కదా. ఆయన వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ మూడోదంటే పేతురు దగ్గరికి వచ్చాడంట. పేతురు దగ్గర అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభు సిలువ మరణానికి అప్పగించబడక ముందు రాత్రి శిష్యులతో ఆయన భోజనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మేడగదిలో వాళ్ళందరూ కూడా కూడుకున్నారు. యేసు ప్రభు అక్కడ చేసినటువంటి ఒక పని ఏంటి తెలుసా? ఆయన పై వస్త్రాన్ని తీసేసి పక్కన తగిలించేసి ఒక తువాలను తీసుకొని ఆయన నడుము కట్టుకొని ఒక పాత్రను తీసుకొని శిష్యుల పాదాలను కడగటం మొదలుపెట్టాడు. అందరు కడిగించుకున్నారు. యేసు ప్రభు పాదాలు కడుగుతుంటే అందరు కడిగించుకున్నారు. ఇప్పుడు పేతురు దగ్గరికి ఆయన వచ్చినప్పుడు పేతురు దగ్గరికి రాగానే పేతురు అన్నాడు, ప్రభువా ఇక చాలు, నా పాదాలను కడగొద్దు,
నా పాదాలు కడగటానికి నేను ఒప్పుకోను అని పేతురు చెప్తున్నట్టుగా మనం లేఖనాలు మనం చూస్తున్నప్పుడు, ఎందుకు ఒప్పుకోలేదు పేతురు? మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన ఉద్దేశం ఏంటో మనకి తెలియదు. ప్రభువు లాంటి అంత గొప్ప వ్యక్తి నా పాదాలు కడగటం ఏంటి, నేను ఎంత తోడిని అని అనుకోవచ్చేమో, మరొకటి కారణాలు కలిగి ఉండొచ్చేమో. కానీ అక్కడ చెప్తున్నటువంటి మాట పేతురు ఏంటి తెలుసా? ప్రభువా, నువ్వు నా పాదాలు కడగటానికి వీల్లేదు, నువ్వు కడగొద్దు ప్రభువా అని పేతురు అడ్డగించినప్పుడు, దేవుడు యేసయ్య అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? పేతురు, నేను కడగకపోతే నీ పాదాలు నేను కడగాలయ్యా. నీ పాదాలను కనుక నేను కడగపోతే నాకు నీతో ఎప్పటికి కూడా ఏంటి, నువ్వు నాతో ఎప్పుడు కూడా పాలు పొందుకోలేవు. చదవమ్మా మాట, ఆ మాట చదువు తర్వాతే. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట నువ్వు తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు అందుకు యేసు, ఎదుగోండి, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకేం లేదంటున్నాడు, పాలు లేదు, నాకు నీకే సంబంధం ఉండదు. ఇక నేను నిన్ను కడుగకపోతే, యేసుప్రభు ఎందుకు వచ్చాడు దేశ లోకానికి? మానవాళి యొక్క బ్రతుకులని కడగటానికి. పాపముతో నిండిపోయినటువంటి మానవ జాతిని, కుళ్ళుతో భ్రష్టత్వంతో నిండిపోయినటువంటి మానవ హృదయాల్ని, మనుషుల బ్రతుకులను కడగటానికి యేసుప్రభు వచ్చాడు. నేను కడగకపోతే ఇక నీకు మాకు నాతో నీకు పాలు ఉండదు. యేసుప్రభు చేసినటువంటి దేవుడిగా ఈ లోకానికి వచ్చి అనేక ప్రవచనాలు అంతకుముందు చెప్పాడు కదా యేసుప్రభు. మీ అందరూ కూడా నాతో కూర్చోబెడతాను, నిత్యత్వాన్ని నీకు ఇస్తాను అని ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని నెరవేర్పుగా మీరందరూ నాతో ఉండాలంటే, నిత్య జీవంలో మీరు నాతో కూడా పాలు పొందుకొని ఉండాలంటే నేను కడగాలయ్యా మిమ్మల్ని, మీ అందరిని కడగాలి. ఇక నా సూటి ప్రశ్న ఏంటంటే, మీరందరూ యేసయ్య రక్తం చేత కడగబడ్డారా? ఒక మనిషి యొక్క పాపము పోవాలంటే యేసయ్య రక్తం ద్వారా మాత్రమే కడగబడాలి, మరొకటేం లేదు. ఆయన కడగటానికి వచ్చాడు ఈ లోకానికి. అక్కడ ఉన్నటువంటి ఆ 13 అధ్యాయంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, కానీ ఆధ్యాత్మిక సత్యాలు. కానీ ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? ఆయన కడగటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున పరలోకంలో ఉండటానికి అందరికీ ఇష్టమే, పరలోక రాజ్యంలోకి వెళ్తానికి అందరికీ ఇష్టమే. ఎట్లా పడితే అలా బ్రతికేసేసి తన ఇష్టానుసారంగా అన్నీ కూడా చేసేసి చివరికి ఏం చెప్తాను, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవాలండి, నేను పరలోక రాజ్యంలోకి వెళ్తానంటే అది కుదిరిద్దా? కుదరదో. ఎందుకో తెలుసా? పరలోకంలో నువ్వు వెళ్ళాలంటే నీ పాప బ్రతుకును నువ్వు కడుక్కోవాలా, నీ భ్రష్టత్వాన్ని నువ్వు కడుక్కోవాలా. ఎక్కడ కడగాలి పాస్టర్ గారు అంటే, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యేసయ్య రక్తంలో మాత్రమే నీ పాపము కడగబడింది. ఆయన కడుగుతాడు. పేతురు పాదాలను కడిగినటువంటి దేవుడు ఆయన వచ్చినప్పుడు పేతురు పాదాలను కడిగినటువంటి నా యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ చెప్తున్నటువంటి మాట, నీ బ్రతుకులను కూడా కడగటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి కడుక్కున్నావా? నీ జీవితాన్ని కడుక్కున్నావా? అనేక ఏండ్ల బట్టి ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున చాలామంది. యేసుప్రభు దగ్గరికి వచ్చిస్తున్నామండి, యేసుప్రభు నమ్ముకున్నామండి, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా యేసుప్రభు యొక్క సన్నిధికి వస్తున్నాము, ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ నీ బ్రతుకుని మార్చుకున్నావా? నీ బ్రతుకుని కడుక్కున్నావా? రావటం మంచిదే, కానీ ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉండిపోయి వచ్చి పోవటం వల్ల నీ బ్రతుక్కి ఒక విలువ లేదు, నీ పాపమో పోదు. కడగబడాల. ఈ రోజున కడగటం అన్న దాని గురించి ఆలోచించేస్తున్నప్పుడు లోకంలో కొన్ని కడుక్కోటాలు ఉన్నాయి, స్నానాలు చేస్తూ ఉంటారు కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పింది, వాక్యం అనేటువంటి ఉదక స్థానమును చేయబడాలా. దేని ద్వారా? వాక్యం అనేటువంటి ఉదక స్థానమును చేయబడాలా. ఉదకం అంటే నీళ్ళు. నువ్వు వాక్యం అనేటువంటి నీళ్లతో నువ్వు శుభ్రం చేసుకోవాలా, కడుక్కోవాలా. ఎందుకు నువ్వు వాక్యం వింటున్నావు? ఈ సంవత్సరం అంతా కూడా 2025 సంవత్సరం అంతా కూడా 52 వారాలు శుక్రవారాలు ప్రభువుని గురించి, ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వింటున్నావు, కానీ వాక్యం ద్వారా నువ్వు ఉదక స్థానం చేయబడ్డావా? నీ బ్రతుకును కడుక్కున్నావా? నీ జీవితాన్ని కడుక్కున్నావా? నీ ఆలోచనలు కడుక్కున్నావా?
నీ ఉద్దేశాలను ప్రభు రక్తం చేత నువ్వు కడుక్కున్నావా? వాక్యం చేత ఉదక స్నానం చేయబడ్డావా? వింటున్నావు కానీ లక్ష్య పెట్టుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నావేమో. దానివల్ల ఏంటి నీకు ప్రయోజనం? యేసు ప్రభు కడగటానికే ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున స్థానాలు చాలా ఉన్నాయి తెలుసా. నేను ఒకటి విన్నాను, అదేంటి తెలుసా? కాకి గజ మహేష స్థానం అని ఉంది. ఏంటది? కాకి గజ మహేషము అంటే ఏంటిది? మహేషము అంటే ఏంటి? మహేషం అంటే ఎద్దు, అంటే గేదెలు, ఇవన్నీ కూడా ఆ జాతికి సంబంధించినవి చెప్పాలి. ఇవి కూడా స్థానాలు చేస్తాయి అంట. కాకి స్థానం ఎలా ఉంటుందని మొదట చూస్తే తొట్టి నిండుగా నీళ్ళు ఉంటాయి, చూసిద్ది. చక్కగా నింపుకొని కూర్చుంటాంగా చూసిద్ది. అంటే కాకి గబగబా చెట్టు నుండి దిగి నేను ఈ రోజున స్నానం చేస్తానని చెప్పేసి ఆ తొట్టులో దిగి ఈ రెక్కని ఇలా ముంచిద్ది. తర్వాత యువతలో ఉన్న రెక్కని ఇలా ముంచేసి నేను స్నానం చేశానని చెప్పేసి ఎగిరి వెళ్ళిపోద్దంట. అర్థం కదా? కాకి స్థానం ఈ రెక్కని ఇలా అంటది, ఈ రెక్కని ఇలా జాడిచ్చేసి నేను స్నానం చేశానని చెప్పేసి వెళ్ళిపోద్దంట. అలాంటి స్థానం ఈ రోజున చాలామంది చేస్తున్నారు తెలుసా. కాకి స్థానం చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. కాకిలాగా ఒక రెక్క ఎప్పుడు ఆడిస్తారు తెలుసా? డిసెంబర్ 25వ తారీఖు వచ్చేసిందిగా, క్రిస్మస్ రోజున వచ్చి ఇలా ముంచుతారు. మరో రెక్క ఎప్పుడు ముంచుతారు? కాదు, ఎప్పుడు? ఈస్టర్ రోజున వచ్చి ప్రభువా నీ సన్నిధికి వచ్చానయ్యా, నేను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఇంకో రెక్కని ఇట్లా ముంచేసి చాలు, ఇక సంవత్సరంలో 2 సార్లే ఆ రెక్క ఈ రెక్క ముంచేసి ఇక నేను స్నానం చేశానని చెప్పేసి వెళ్ళిపోతారు. అలాంటి స్నానం చేసే వాళ్ళు ఉన్నారు. ఆ స్థానం గురించి బైబిల్ చెప్పట్లేదు. రెండో స్థానం ఏంటో తెలుసా? రెండో స్థానం మహేషము. మహేషం అంటే ఏంటన్నాను? ఎద్దు, ఈ గేదెలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్నానాలు చేస్తాయి. ఈ గేదెల్లో తోలుకొని చెరువుకు తీసుకెళ్తాడు. గేదెలు కాసి ఆయన బురద మట్టి వాటిని చూస్తున్నప్పుడు ఒళ్ళంతా మట్టి ఉంటుంది, బురద ఉంటుంది, కంపు కొడుతూ ఉంటాయి. అవి చెరువులోకి వెళ్ళి గంట సేపు మునిగి తల మాత్రమే పైకెత్తుతాయి. తల మాత్రమే ముంచదు. అది తల ముంచిద్దండి గేదె, తల ముంచదు. పైకెత్తి అలా చూస్తా హాయిగా చక్కగా ఆహ్లాదకరంగా గంట సేపు ఉండి మరలా తిరిగి చెరువులో నుంచి బయటకు వచ్చిద్ది. ఏ బురదతో అయితే వెళ్ళిందో మరలా తిరిగి అదే బురదతో బయటకు వచ్చింది. అది అంటుకుంటుంది, అబ్బా నేను స్నానం చేశాను అని చెప్పేసి అనుకుంటుంది. అమ్మ నువ్వు మహేషమా, నువ్వు స్నానం చేసావు అంటే అది చెప్పే మాట ఏంటి తెలుసా? అవును నేను ఎంజాయ్ చేశానంటది. బురద పోయిందా? పోలా. మళ్ళీ పనుడు అంటే ఆ గేదెలు కాసి ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ గడ్డి పరకలు తీసుకొచ్చి దాన్ని రుద్దుతాడు గట్టిగా, ఆ బురద పోవటానికి రుద్దుతాడు. ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు, విశ్వాసాలుగా పిలువబడుతున్న వాళ్ళు దేవుని సన్నిధికి బురదతో వస్తారు, అదే మురుగుతో వస్తారు. వచ్చి ఆ తల పైకెచ్చి గేద స్నానం చేసినట్లుగా తల పైకెత్తినట్లుగా ఆ చేతులు 2 పైకెత్తేసి తల పైకెత్తేసి కన్నులు పైకెత్తేసి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటారు. ప్రభువా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అయ్యా, నీకోసమే నేను బతుకుతున్నాను ప్రభువా, ఇదిగో నాయన నా జీవితం అన్నట్టుగా చక్కగా ప్రార్థనలు చేస్తారు. మందిరంలో ఉన్నంతసేపు ప్రార్థన చేస్తారు. తీరా బయటికి వెళ్ళిపోయిన తర్వాత చూడాలి వాళ్ళ ప్రతాపం ఏంటో. అవే మాటలు, అవే ఆలోచనలు, అంతే కదా. ఎందుకంటే అదే మురికి దేవుల్లో కడగబడుకోకుండా మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అదే మురుగుతో బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అదే మురుగుతో అదే ప్రవర్తన, అదే ఆలోచనలు, అదే బూతులు, అవే దొంగతనాలు, అదే మోసం, అయ్యే అక్రమైనటువంటి బ్రతుకులు. బురద కడుక్కున్నారా? కడుక్కోలా. మళ్ళీ తీరా మేము క్రైస్తవులమండి, మేము విశ్వాసులమండి అని పిలువబడుతున్నవారు లేరంటారా? ఉన్నారు. ఎక్కడో కాదు, మన చుట్టే ఉన్నారు. వాళ్ళ బ్రతుకుల్లో మార్పు లేదు, వాళ్ళ ఆలోచనలో మార్పు లేదు. ఏళ్ళ తరబడి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా, మందిరాలకు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు లేనటువంటి జీవితాలుగా ఉన్నాయంటే వాళ్ళు ఎలాంటి స్నానం చేస్తున్నారు తెలుసా? ఇదిగో ఈ మహేష్ స్నానం చేస్తున్నారు. మహేషము ఆ స్థానాలు చేస్తాను. ఆ చివరి 3వది ఏంటి? గజస్థానము. గజం అంటే ఏంటి? ఏనుగు స్థానాన్ని మనం చూసినట్లయితే ఏనుగు యొక్క తొండంలో ఎన్ని లీటర్లు పడతాయి తెలిసే నీళ్ళు? 7 లీటర్లు పడతాయి అంట. 7 లీటర్లతో చక్కగా చెరువుకి వెళ్ళి చక్కగా స్నానం చేసి నీట్గా ఒక సోపుతో రుద్దుకున్నట్లుగా స్నానం చేసేసి బయటకు వస్తుంది. చూడటానికి నీట్గా ఉంటుంది.
అది వెళ్తూ ఉన్నప్పుడు చక్క శుభ్రంగా ఉంది కదా, వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా బురద కానీ ఎక్కడైనా చెత్త కుండి ఎక్కడైనా కనపడితే మరలా వెళ్ళి అందులో పడిపోతాయి. మరలా ఆ బురదని అదంతా కూడా చెత్తనంతా కూడా అంటించుకొని ఇంటికి వెళ్ళిపోద్ది అది. ఒకవేళ నువ్వు గనక ఆ గజాన్ని కనుక అడిగితే అది అడిగితే, మిత్రమా ఎక్కడికి వెళ్ళావు అంటే చెరువుకి వెళ్ళి తిని అంటది. చెరువుకి వెళ్ళి ఏం చేసి తివి అంటే స్నానము చేసి తిని అంటది. మరి స్నానము చేసిన ఈ మురికి ఎలా అంటే, నేను స్నానము చేసి తిని మరలా మురికిలో వెళ్ళి తిని అంటది. అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజున గజ స్నానాలు చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. గజ స్నానం అంటే ఏంటి తెలుసా? ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభు ఇంక నేను బ్రతుకుని మార్చేసుకుంటున్నాను ప్రభు, నా జీవితాన్ని మార్చేసుకుంటున్నాను ప్రభు, నా బ్రతుకు నీకే అంకితం అని చెప్పేసి చక్కటి ప్రార్థనలు చేస్తారు. చాలా భారభరితమైనటువంటి ప్రార్థనలు చేస్తారు. దేవుని మందిరంలో నుంచి బయటికి రాగానే అక్కడ ఒక ఆవిడ రోడ్డు మీద ఉంటుంది. రాత్రి మొగల రేకులు సీరియల్ ఏం జరిగింది తెలుసా అంటది. ఒక సీరియల్ గురించి రాత్రి మిస్ అయిపోయిన ఏం జరిగింది అనగానే ఎప్పుడేమవుద్ది, అవన్నీ కూడా వినేసి వెళ్తా మళ్ళీ ఆ బురద అంటించుకొని ఇంటికి వెళ్తాం కదా. అది నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు సమర్పించుకున్నటువంటి ఆ సమర్పణ ఏమైపోయింది? మళ్ళా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అదే బురద, లోకంలో ఉన్నటువంటి బురదనంతా కూడా అంటించుకుంటున్నావంటే నువ్వేం స్నానం చేసావని అర్థం? గజ స్నానం చేసావని అర్థం. జాగ్రత్త గమనించండి. దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు, ప్రభువా నన్ను హిస్సోపుతో కడిగయ్యా, యమము కంటే తెల్లగా నన్ను మార్చు. హిస్సోపు అంటే ఇదేదో సోపు, ఇది దేవుని సోపు అనుకోమాకండి. హిస్సోపు అంటే ఈ లోకంలో సోప్ అంటే ఏంటి? సబ్బు కదా. హిస్సోపు అంటే ఇదేదో కాస్ట్లీ సోప్ ఏమో. ఒక ఆయన అంటున్నాడు ఇది దేవుని సోపురా అన్నాడంటే, మనం కొనుక్కోలేము, ఇది దేవుని సోపు అన్నాడంటే. హిస్సోప్ అంటే ఒక మెత్తటి పదార్థం, ఒక బ్రష్ లాంటి మొక్క. అది గోడల్లో, యెరూషలేము ఆ ప్రాంతాల్లో గోడల్లో, ఆ గోడ సందుల్లో మొలిచేటువంటి ఒక మెత్తటి స్పాంజ్ లాంటి ఒక మొక్క. దాన్ని తీసి వాళ్ళు బ్రష్ లాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ రోజున మనం పెయింట్ వేయటానికి ఎలాగైతే ఉపయోగిస్తాం అలాగా. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, ప్రభువా నన్ను హిస్సోపుతో కడిగయ్యా. ఎలా కడుగుతో తెలుసా? యమము కంటే తెల్లగా మార్చయ్యా. దేవుడే నిన్ను మార్చేది, దేవుడే నిన్ను కడిగేది. కాబట్టి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే ఆయన రక్తం చేత కడగబడటానికి, నీ బ్రతుకుని కడుక్కోవటానికి, నీ ఆలోచనని ఉద్దేశాలని కడుక్కోవటానికి ఏంటో తెలుసా సాధనం? యేసయ్య రక్తము మాత్రమే. ఎందుకు తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే, ఈ లోకంలో పవిత్రంగా నీ జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తావు. కారణం ఏంటి తెలుసా? పరలోక రాజ్యం పరిశుద్ధ స్థలము. అక్కడ ఎవరున్నారు అంటే పరిశుద్ధుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ముగించేస్తా ఉన్నాను. ఈ రోజు చాలామంది నేను పరలోక రాజ్యంకి వెళ్తామండి అని చెప్పేసి ఇష్టానుసారంగా తాగుబోతులు కూడా చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తి తాగుతూ ఉన్నాడంట, బాబు ఏంటయా ఈ తాగుడు, నువ్వు చనిపోతే ఏమైపోతావు అంటే, ఏం పర్వాలేదండి, నేను చనిపోయినా పరలోక రాజ్యంలో నాకు సురపానీయం ఉంటుంది అన్నాడంటే. ఏంటంటే అది సురపానీయం అంటే అక్కడ కూడా సారా ఉంటుంది అన్నాడంటే. కొంతమంది మత శాఖల వారు ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నారు, ఏంటో తెలుసా? పరలోకం, ఒక వ్యక్తి ఇక్కడ చనిపోయిన తర్వాత అంట పరలోకంలోకి వెళ్ళినాక 3 నదులు ఉంటాయంట, 3 కాలువలు ఉంటాయంట. ఒక కాలువ సురపానీయం అంటే మద్యం పారుతున్నటువంటి కాలువ అయితే, రెండోది నీళ్లు ప్రవహిస్తాయి అంట, మూడోది పాలు ప్రవహిస్తాయి అంట. నీకు ఏది కావాలంటే అది నీ ఇష్టం. ఇక నువ్వు పరలోకంలోకి వెళ్తే ఇక నీ ఇష్టం, నువ్వు నీళ్లు తాగుతావో పాలు తాగుతావో సారాయి తాగుతావో, 3 నదుల్లాగా ప్రవహిస్తాయి. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎట్లా బతికినా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ 3 నీకేదో ఒకటి ఉంటుంది నాయన. కాబట్టి నేను ఇక్కడ తాగి చచ్చిపోయిన ఏం పర్వాలేదు, అక్కడ కూడా నేను తాగుతా అంటాడు. అంటే వాళ్ళ ఆలోచన ప్రకారము పరలోక రాజ్యం అంటే అలాంటిది. కొంతమంది నమ్ముతారు ఈ లోకంలో ఒక భార్యగండి, ఒకరితోనే ఉండేది, అది పరలోకం వెళ్తే అక్కడ చాలామంది ఉంటారు, దేవుడు చాలామంది సుందరాంగిల్ని 70 మంది ఇస్తారంట. కొన్ని మతశాఖల వారు చెప్తారు. ఎక్కడైతే ఈ భూమి మీద ఒక్కరేనండి, కానీ మేము పరలోకం వెళ్తే అక్కడ మా దేవుడు ఏమిస్తాడు తెలుసా? బోళ్ళు అంతమందిని ఇస్తాడు, మా ఇష్టమే అక్కడ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అలాంటి నమ్మేటువంటి వాళ్ళు ఉండొచ్చేమో, కానీ బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి సత్యం ఏంటి తెలుసా? పరలోకంలో ఎలాంటిది కాదు,
మన నమ్మే బైబిల్ చెప్పేటువంటి పరలోకం ఏంటి తెలుసా? అది పరిశుద్ధమైనటువంటి స్థలం. కారణం అక్కడ పరిశుద్ధుడు నివాసం వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఏ విధంగా ఉండాలన్నాడు దేవుడు? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధతతో ఉన్నప్పుడే ఈ లోకములో నువ్వు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినప్పుడు మాత్రమే నీ బ్రతుకు మారేది, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నువ్వు కూర్చోగలుగుతావు. కడుక్కున్నావా? ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నారా? ప్రభు రక్తము మాత్రమే. పేతురుకు చెప్తున్నాడు, పేతురు నన్ను కడగాల. నేను కడిగితేనే నీ జీవితం పవిత్రంగా ఉంటుంది, నేను కడిగితేనే నువ్వు నాతో ఉంటావు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించిన పిల్లల్ని ముగించేస్తూ ఉన్నాను. ఆయన వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు ఎవ్వరు లేకపోయారే, నిన్ను పిలిచినప్పుడు ఏ ఒక్కరు కూడా ఉత్తరం ఇవ్వలేదని ప్రభువు తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిద్దయ్యా అని మనంగా ఆలోచన చేస్తే, ఆయన వచ్చినప్పుడు మొదటిగా ఆయన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. ఆ సమరయ స్త్రీని మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు రెండోసారి తోమాను మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు మూడోదిగా పేతురు పాదాలను కడిగి ఆయన మార్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ రోజున పేతురు పాదాలు కడిగినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను కూడా కడగటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి రావటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? రాగలవా ప్రభు దగ్గరికి? నీ జీవితాన్ని కడుక్కున్నావా? నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలంటే ఖచ్చితంగా నీ బ్రతుకుని కడుక్కోవాలి, నీ పాపాన్ని కడుక్కోవాలి. ఆయన కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి రావటానికి ఇష్టపడినట్లయితే కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములు, కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా, మీరు వచ్చినప్పుడు ఈ లోకానికి ఏ ఒక్కరు కూడా లేరని మీరు పిలిచినప్పుడు ఎవరు ఉత్తరం ఇవ్వలేదని యెషయా అనే దైవజనుని ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవును తండ్రి, పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభా నీ మాటలు ప్రకటిస్తున్నప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా ప్రభా నీ దగ్గరికి రాలనేటువంటి పరిస్థితుల్లో, నిన్ను ఎరగనటువంటి పరిస్థితులు ఈ రోజునున్నారు. వాళ్ళందరం చూసి ప్రభా నీ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. నీ దగ్గరికి వస్తే ఏం జరిగిద్దంటే, సమరయ యొక్క స్త్రీ మార్పుకి ప్రభా కారణమయ్యారు. నీ ప్రత్యక్షతను కనపరిచినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మాకు నిత్య జీవం ఎప్పుడు వస్తుందంటే నాయన, ఇదిగో మీరు సెలవిస్తూ ఉన్నారు, అద్వితీయమైనటువంటి సత్యదేవుణ్ణి, ఆయన పంపినటువంటి క్రీస్తుని నమ్మినప్పుడు మాత్రమే నిత్య జీవము అని సెలవిచ్చారు. కాబట్టి ప్రభా అయా, నిన్ను ఎరగనటువంటి ప్రజలు, నిన్ను తెలుసుకోలేనటువంటి ప్రజలను ప్రభా బలపరచండి, నీ వైపు ఆకర్షింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నారు. నువ్వు వచ్చినప్పుడు నాయన అయా ప్రభా సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో భయంగుపుట్లో బ్రతుకుతున్నటువంటి ప్రభని శిష్యులను బలపరిచావు. ప్రాముఖ్యకు తోమాను ధైర్యపరిచి సమాధానాన్ని ప్రకటించి నీ చేతిలో బలమైనటువంటి సాధనంగా ఉపయోగించుకున్నారు. నువ్వు వచ్చినప్పుడు ప్రభా పేతురుని కడిగినట్లుగా, పేతురు పాదాలను, శిష్యుల పాదాలను కడిగి అంత మాత్రమే కాదు కానీ ప్రభువా పేతురు యొక్క పాదాలను కడిగినటువంటి దేవుడు. ఇదిగో నాయన, మమ్ములను కూడా కడగటానికి నాయన నీ రక్తం ఈరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అయ్యా, మా పాప బ్రతుకులను, మా పాప తలంపులను ప్రభువా, మా చెడిపోయినటువంటి హృదయాన్ని ప్రభువా కడిగి పవిత్రపరిచేది నువ్వు మాత్రమే. మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ నిత్యత్వంలో నీతో పాటుగా ప్రభా మీరు కూర్చుండబెట్టుకోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అయ్యా, వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మార్చండి, ప్రతి ఒక్కరిని వైపు ఆకర్షింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, మీ పర్పస్ ఏంటో, మీ లక్ష్యం ఏంటో, మీ ఉద్దేశం ఏంటో ప్రభా ప్రతి ఒక్కరు గుర్తెరిగిలాగానే సహాయం ఇచ్చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకోండి. ప్రభు యొక్క